మీరు ఒక దేంట్లోనో చెప్పినట్టు గుర్తు. మీరు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది ఒక పుస్తకము. అంటే నేను కూడా చిన్నప్పుడు నాకు బాగా ఇన్స్పైర్ చేసిన బుక్ 'డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు'. ఆ తర్వాత 'డబ్బు మైనస్ డబ్బు' వేరే బుక్ వచ్చింది. సో ఈ 'డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు' నుండి మనకి ఛాలెంజ్ సినిమా వచ్చింది చిరంజీవి. ఇది 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదించడం అనే కాన్సెప్ట్ మీద. అది మంచి ఒక కాన్సెప్ట్. అసలు అప్పట్లో అంత ఎవరు ఆలోచించలేదు, కాంట్రవర్షియల్ కూడా అయింది. ఇన్స్పిరేషన్ తీసుకుని నిజంగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో అది 5 సంవత్సరాల్లో 50 లక్షలు అనేది అప్పట్లో పెద్ద అమౌంట్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే 5 సంవత్సరాల్లో 50 లక్షల బదులు 2 కోట్లు అనుకుందాం. ఇప్పట్లో 2 కోట్లు కంఫర్టబుల్ ఇన్కమ్ నెంబర్. అది సాధించాలి. అది ఎలా సంపాదించగలం? అజ్యూమింగ్ 5 సంవత్సరాల ముందు మంచి జీరోలో ఉన్నాడు. జీరో నుండి స్టార్ట్ చేసి అంతే కదా. అంటే జీరో నుంచి స్టార్ట్ చేసి నేను చెప్తున్నాను. అంటే చిరంజీవి కూడా జీరో, ఫుట్పాత్ మీద జీరో. అవును. తిండి తినడానికి కూడా సుహాసిని ఇంటికి పోయి తినేది. అవును ఆ క్యారెక్టర్ జస్ట్ అంటే జీరో. అంటే అడుక్కునేవా కూడా 10 పైసలు బిల్ వేసేది. వీడికి 10 పైసలు బిల్ వేస్తుంది. అంటే అడుక్కునేవా దగ్గర అడుక్కునే స్టేజ్ నుంచి. అవును. సో అజ్యూమింగ్ దట్ ఈస్ ద స్టేజ్. అట్లాంటి స్టేజ్ నుంచి 2 crores అట్లా ఆ స్కేల్ అప్ మాట్లాడు. దెన్ వాట్ ఐ సజెస్ట్ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా నువ్వు నీ మైండ్ సెట్ మీద వర్క్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా నీ మైండ్ సెట్ అంటే రిచ్ మైండ్ సెట్ మీద వర్క్ చేయాలి. ఎందుకంటే అప్పటివరకు పూర్ మైండ్ సెట్లో ఉన్నా కానీ నీకు ఆ పూర్ మైండ్ సెట్తో నువ్వు ఏం చేద్దాం అన్నా కానీ అది కాలికి సరిపోదు, ఈ చేతికి సరిపోదు. యూ కెనాట్ స్ట్రెచ్. ఓకే. అంటే నువ్వు ఆల్రెడీ చేతిలో కాళ్ళు కట్టివేయబడి ఉన్నావు మెంటల్గా. ముందు ఈ బంధనాలు తెంచుకుంటే కదా నువ్వు పరిగెత్తినా, నడిచినా, పాకినా, ఏం చేసినా కానీ ముందు బంధనాలు తెగాలి కదా. ఓకే. సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ముందు బయటికి రావాలి. ఈ పావర్టీ కాన్షియస్నెస్ నుంచి బయటికి రావాలి. రిచ్ మైండ్ సెట్ ముందు రావాలి. దానికి ఎంత లేదనే కానీ నీకు ఒక 1 year పడుతుంది. ఓకే. 1 year ఎందుకు పడుతుంది అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్నావు, ఎన్ని జనరేషన్స్ నుంచి పెట్టుకున్నావు నెగిటివ్ బిలీఫ్స్. అది పోయిన తర్వాత ఓకే నెక్స్ట్ 1 year యూ షుడ్ బి వర్కింగ్ ఆన్ ది డెవలపింగ్ ఏ ప్లాట్ఫామ్, మనీ మేకింగ్ ప్లాట్ఫామ్. లెట్ ఇట్ బి ఏ బిజినెస్, లెట్ ఇట్ బి ఏ ఫ్రాంచైజీ, లెట్ ఇట్ ఏదైనా సరే. ఈ 1 year లోపు నువ్వు చేసేటానికి నీకు ఐడియా వస్తుంది ఏది పెట్టాలని. ఓ బిజినెస్ మోడల్ ఏది పెట్టాలి, లేదా ఎర్నింగ్ మోడల్ ఏది పెట్టాలి అనేది ఒక వచ్చేస్తుంది. ఒక ఐడియా వస్తుంది. కరెక్ట్ ఐడియా వస్తుంది. అక్కడి నుంచి 3rd year 4th year 5th year దాన్ని స్కేల్అప్ చేసుకుంటే 2 crores ఇంకా 20 crores కూడా ఉంది. ఓకే. సింపుల్గా చెప్తాను సార్. రెడ్ బస్ యాప్ లాంచ్ చేసి 2013లో లాంచ్ చేసి 5 years తర్వాత దే హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 820 crores. ఓకే. ఐగో వాళ్ళకి అమ్మేసారు 5 years తర్వాత. ఓకే. మీరు మాట్లాడే 2 crores గురించి. ఇట్ ఈస్ 820 crores అండ్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ డీల్. అక్కడ ఒక యాప్కి అంత పేమెంట్ చేయడం అనేది ప్రపంచంలో అంత పెద్ద డీల్ అది. సరే వదిలేండి సార్, 820 వద్దు మనకి. 8 వచ్చినా ఓకేనా, అంతే. 2 వచ్చినా ఓకేనా, అంతే. 82 వచ్చినా ఓకే, 20 వచ్చినా సరే, 80 వచ్చినా ఏదైనా ఓకే కదా. 2 crores పైన కదా, అంతే. బట్ దానికి 5 years పట్టింది. యూ టేక్ దట్ స్కేల్ అప్. అంటే ఎట్లా స్టార్ట్అప్ చేసి, ఎందుకని చెప్తున్నా అంటే సార్ ఇవాళ రోజున ప్రపంచంలో డబ్బు సంపాదించడం అంత ఈజీ ఈ రోజుల్లో ఉన్నంత ఈజీ ఇంతకుముందు మానవ చరిత్రలో ఎప్పుడు లేదు. ఎందుకంటే యువర్ కమ్యూనికేషన్ కెన్ గో ఫాస్ట్. సక్ వెళ్ళిపోతుంది కమ్యూనికేషన్. ఇవాళ వీడియో పెట్టామంటే ప్రపంచవ్యాప్తంగా 2 seconds 3 seconds ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అవును, కమ్యూనికేషన్. అట్లాగే నీకు కమ్యూనికేషన్ వస్తుంది. సో వెన్ యూ కెన్ స్ప్రెడ్ సో మచ్, ప్రపంచమే చిన్నదైపోయింది. సో ప్రపంచంలో ఎక్కడికైనా స్ప్రెడ్ కాగలిగినప్పుడు మనీ, అంటే ఈ రోజుల్లో చిన్న ఎఫర్ట్ పెట్టినా కూడా అది కంపౌండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. కానీ కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఇంత ముందు లేకుండేది. ఇంత ఉధృతంగా లేకుండేది. అవును, ఇప్పుడు ఉంది. అందుకే నేను లాస్ట్ 3 years ఇస్ ఎనఫ్. అవును, కరెక్ట్. కానీ ఫస్ట్ 2 years మటుకు దానికి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఏమంటానంటే మొన్న మీరు అంటే చిన్న ఇంటర్వ్యూ, మొన్న మీరు వశిష్ఠ గారి పోడ్కాస్ట్ అయింది, వంశీకృష్ణ గారి పోడ్కాస్ట్. ఆయన 6 నెలల్లోనే ఫస్ట్ 1 crore సంపాదించారు. ఫస్ట్ 6 monthsలో. తర్వాత చాలా సంపాదించారు అనుకోండి. ఫస్ట్ 6 monthsలో 1 crore సంపాదించారు. కరెక్ట్. అయితే ఇక్కడ నేను అదే చెప్పబోతున్నాను. ఏంటంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ గారికి పర్ మినిట్ 90 crores ఎంత ఇన్కమ్ అండి. ఓకే, ఫైన్, ఇంటానికి బాగుంది. నేనేమంటానంటే పర్ మినిట్ 90 crores ఇన్కమ్ చూస్తున్నాను మీరు. కానీ ఇవాళ రోజున ఒక నిమిషానికి 90 crores ఇన్కమ్ సంపాదించారంటే దాని వెనకాల 60 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటూ వస్తే ఆ ప్లాట్ఫామ్ మీద ఇవాళ టక్కన బిల్డింగ్ లేచింది.
ఈ బ్యాక్గ్రౌండ్ గురించి ఎవడు మాట్లాడు నిమిషానికి 90 కోట్లు అబ్బా ఫ్రీగా దొబ్బుతున్నాడు 90 కోట్లు దొబ్బుతున్నాడు. ఏం దొబ్బింది 60 సంవత్సరాలు దొబ్బినాడు. అది కంపౌండింగ్ అవుతూ వచ్చింది, అది కాంపౌండింగ్ అవుతూ వచ్చింది, ఒక్క రోజులో రాలే. ఇప్పుడు మీరన్న వశిష్ఠ గారు 6 నెలల్లో 1 కోటి రూపాయలు ఏదైతే సంపాదించారో ఈ 6 నెలలు అంతకంటే ముందు 2-3 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేశాడు కదా. మరి ఈ 2-3 సంవత్సరాల గ్రౌండ్ వర్క్ మీద పునాది మీద ఈ 6 నెలల్లో బిల్డింగ్ చేసింది. కరెక్ట్. సో జనాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ 6 నెలల్లో బిల్డింగే చూస్తున్నారు కానీ ఈ 2-3 సంవత్సరాలు పునాది చూడట్లేదు. అవును, దట్ ఈస్ ద ప్రాబ్లం. నాకు మిగతా వాళ్ళకి పడంది ఎక్కడ, నాకు మిగతా వాళ్ళకి తేడా ఎక్కడ అంటే నేను ఈ పునాది గురించి మాట్లాడతాను. వీళ్ళకి ఏమనిపిస్తుంది, వాడు 6 నెలల్లో 1 కోటి రూపాయల గురించి మాట్లాడాడు బాగుంది, వీళ్ళేమో 2-3 ఇళ్ళు అంటాడు. ఏంటి ఈజ్ డిస్కరేజింగ్, డిమోటివేటింగ్, నెగిటివ్ థింకింగ్. మరి పోయిరా అక్కడ పోయి దెబ్బలు తిని వచ్చిందని మళ్ళీ ఇక్కడికి వస్తాడు. సో ఈ బేస్మెంట్ అనేది 2-3 years, అందుకే నేను చెప్పింది 5 years లో 2 crores అన్నప్పుడు ఫస్ట్ 2 years బేస్మెంట్ గురించి మాట్లాడాను. ఫస్ట్ ఈ బేస్మెంట్ లేవాలి, తర్వాత నీ బేస్మెంట్ స్ట్రాంగ్ గా పెట్టుకుంటే తర్వాత ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్లు వేసినా లేవచ్చు. మీ 2 crores అని 20 crores అయినా కానీ ఓకే అన్నా కదా నేను. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ బిగ్ డీల్ అట్ ఆల్. అది బిగ్ డీల్ కాదు అసలు. కానీ ఈ బేస్మెంట్ లేకుండా నువ్వు టక్కలు లేచినా ఎప్పుడు పడిపోతుంది.